తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ డిసెంబర్ మాసంలో రైతుల గురించి 13వ తారీఖున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దిగ్విజయంగా రైతులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆంధ్రప్రదేశ్లో రోడ్ల మీదకి వచ్చి రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గళమెత్తి ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. దీంతోపాటు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఎన్నికల తర్వాత ఎలా మాట మార్చారని చెప్పని దాని మీద ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవాల్ని తెలియచేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. ఈరోజు ఇటు డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఉన్నారు. ముందుగా మనం చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి చూసిన తర్వాత ఇతర విషయాల్లోకి వెళ్దాం. ఎన్నికల ముందు మాట్లాడినటువంటి మాట ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన సందర్భంలో ఆ రోజు కూటమిగా ఆంధ్రప్రదేశ్లో ఇతర రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఆయన విడుదల చేస్తున్నటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో రాజకీయ పార్టీలు భాగస్వామ్యం కావాలని చెప్పని కోరినప్పటికీ కూడా ఆ రోజు వారందరూ కూడా ఆ ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేయడంలో కనీసం ముట్టుకోవడానికి కూడా, దాన్ని టచ్ చేయడానికి కూడా వాళ్ళు రాకుండా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఈ నవంబరు, డిసెంబర్ మాసాల్లో ఈ 2 మాసాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగదారుల మీద 15,000 కోట్ల రూపాయలని భారాన్ని మోపడం జరిగింది. అక్షరాల 15,000 కోట్ల చిల్లర. ఇంత భారాన్ని ప్రజల మీద మోపినప్పటికీ కూడా ఎక్కడా కూడా చెప్పినటువంటి అబద్ధాలు, చెప్పినటువంటి హామీలు పదే చెప్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా మేలైనటువంటి ప్రభుత్వం ఇస్తామని చెప్పని, సంక్షేమాన్ని ఇస్తామని చెప్పని పదే మోసం చేస్తూ, మాయమాటలు చెప్తూ 15,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు భారం ప్రజల మీద మోపడం జరిగింది. ఎందుకంటున్నామంటే ఒక్క విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే దాదాపుగా 1,27,326 సర్వీసెస్ ఉన్నాయి. అన్ని రకాల కేటగిరీ 1 కానీ, 2 కానీ, 3 కానీ, 4 కానీ. ఇదంతా ఏంటంటే
ఒక్క యూనిట్కి ప్రజలు వాడినటువంటి ఒక యూనిట్కి ₹20 చొప్పున 2 నెలలకు ఒకసారి, ఉదాహరణకి ₹350 ఉండేటటువంటి యూనిట్ వాళ్ళ ఇంటికి వచ్చేటటువంటి బిల్లు ఈరోజు ₹850 వస్తుంది. ఇంత ఇబ్బడి ముబ్బడిగా వాళ్ళ ఇంటి మీద భారం పడుతూ కరెంటు ఛార్జీలని ప్రతి నియోజకవర్గంలోనూ కూడా వందల కోట్ల రూపాయలు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పారు, ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పారు. ఈరోజు అసలు దాని గురించి ప్రస్తావించట్లేదు, మాట్లాడట్లేదు. ప్రజల్ని వంచడంలో, మోసం చేయటంలో, దగా చేయటంలో, చెప్పినటువంటి మాటకి విలువ ఇవ్వకుండా ఎన్నికల మేనిఫెస్టోలో పక్కన పడేసి, ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటల్ని పక్కన పడేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో పీడించేటటువంటి కార్యక్రమం తీసుకుంటాం. ఉదాహరణ, ఈ కరెంటు వ్యవస్థ నాశనం అయిపోవడానికి, కరెంటు విద్యుత్ రంగం కుదేలైపోవడానికి ప్రధానమైనటువంటి కారకులు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం అని చెప్పచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఏం చెప్పారో అధికారంలోకి వచ్చిన తర్వాత తూచా తప్పకుండా అమలు చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తాము. 2014లో 29,000 కోట్ల రూపాయల బకాయిలు ట్రాన్స్కోకి డిస్కమ్లన్నిటి ఉంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో 86,000 కోట్ల రూపాయలకి పెంచినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు. అదే కాదు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇవి సంస్థలకు ఇచ్చినటువంటి డబ్బులెంతో తెలుసా? అక్షరాల 13,250 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాడికి ఇవ్వడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 47,000 కోట్ల రూపాయలు ఆ సంస్థలకు ఇచ్చి, ఆ సంస్థల్ని ఆర్థిక క్రమశిక్షణ కలిగినటువంటి సంస్థల కింద తీర్చి చంద్రబాబు నాయుడు గారు యూనిట్ ₹4.70 నుంచి ₹84.84 దాకా కూడా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం. కానీ ఈ రాష్ట్రంలో నిరంతరం విద్యుత్ ఇవ్వాలని, ఈ రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా ఉండాలని, ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి 200 యూనిట్ల లోపు వారందరికీ విద్యుత్తుని అందించాలి అని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో సెక్కితో ఒప్పందాలు చేసుకుంటుంది దర్మిల. అది ₹2.49 ఒక 25 సంవత్సరాల పాటు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు చేసినటువంటి కార్యక్రమం ఈ కరెంటు మీద ఒప్పందాలు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా చెప్తా ఉంది. అలాగే పెన్షను అని చెప్పిన తర్వాత ఈరోజు 15,000 కోట్ల భారం వేసినటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వమా లేకపోతే ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో పీడించుకునేటటువంటి ప్రభుత్వం అని చెప్పని కూడా మేము అడుగుతాం. ఒక రకంగా కాదు, కరెంటుని ఈ రకంగా బాధుడు అని చెప్పారు. ఇందాక నేను వీడియో చూపించాను మీకు. ఆ వీడియో కన్నా అనేక సందర్భాల్లో, అనేక బహిరంగ సభల్లో, అనేక సమావేశాల్లో, అనేక టెలికాన్ఫరెన్స్లో, లేదంటే విశాఖపట్నంలో విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసినటువంటి సందర్భంలో నేను ఎక్కడా కూడా కరెంటు ఛార్జీలు పెంచను, పైగా ఉచితంగా మీ అందరి దగ్గర కరెంటు ఉత్పత్తి చేస్తే అది కూడా కొంటాను అని చెప్పాను. మాయ మాటలు చెప్పి మోసం చేసి అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అధికారాన్ని బదలాయించుకున్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం అని చెప్పి. ఈ కరెంటు ఛార్జీలు ఒకటే కాదు, కరెంటు ఛార్జీలతో పాటు ఈరోజు వరదలు సంభవిస్తే ఆ వరదల్లో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెంది ప్రభుత్వం ప్రజల్ని ఆదుకోకుండా పోయి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కానీ లేదంటే ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి
వచ్చినటువంటి డబ్బుల్ని కూడా సరైనటువంటి దిశ లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే జిఎస్టీ కడతారో వారందరి దగ్గర నుంచి కూడా 1% వసూలు చేసుకోవడానికి మొన్న జరిగినటువంటి రాజస్థాన్లో జరిగినటువంటి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది అంటే ఏ రకంగా బాధుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందో ఒకసారి మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా కోరుతున్నాము అని చెప్పిన కూడా ఈ సందర్భంగా అడుగుతాను. అదే కాదు, నూతన సంవత్సర కానుకగా 1వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్నటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉదాహరణకి మన దగ్గర విజయవాడ నగరంలో 150,000 ఇళ్ళున్నాయి. స్థలాలు కానీ ఇళ్ళు కానీ కమర్షియల్ కానీ అంతా ఎవరు అమ్మాలన్నా ఎవరు కొనాలన్నా ఖచ్చితంగా అత్యధికమైనటువంటి ఉదాహరణకి ₹1,00,00,000 రిజిస్ట్రేషన్ జరిగితే 2.5 లక్షల రూపాయల డబ్బులు అదనంగా రేపు 1వ తారీఖు నుంచి పెరగబోతుంది అని చెప్పిన కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి నూతన కానుక అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాదు, ఈరోజు చూడండి, రేపు వికసిత ఆంధ్రప్రదేశ్ అంట 29 అని చెప్పండి. ఏ రకంగా యూజర్ ఛార్జీలు పెంచిపోతున్నారు? ఒక పక్క విద్యుత్ ఛార్జీలు, ఒక పక్క పెరిగినటువంటి అధిక నిత్యావసర సరుకులు, ఒక పక్క రిజిస్ట్రేషన్ ఛార్జీలు. నిన్న లేటెస్ట్గా జరిగినటువంటి సంఘటన మంచినీటికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్, అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించినటువంటి మెయింటెనెన్స్, అలాగే యూజీడీకి సంబంధించినటువంటి వీటన్నిటి మీద కూడా యూజర్ ఛార్జీలు వేయాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం, ఇది ఎంతవరకు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పినటువంటి మాట ఏంటో, ఎన్నికల తర్వాత చెప్పినటువంటి మాట ఏంటో. 6 నెలలుగా ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తామని చెప్పాలి. మేము అమ్మఒడి అంటే దాని పేరు మార్చి ఇంకొకటి చెప్పారు. మేము రైతు భరోసా అంటే దాని పేరు మార్చి ఇంకొకటి చెప్పారు. మేము ఫీజు రియంబర్స్మెంట్ అంటే దాని పేరు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రిఫార్మ్స్ కానీ, సంస్కరణలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ మొత్తం మార్చేసి ఈరోజు ప్రభుత్వము ప్రజలకి ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా పూర్తిగా ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దానికి సంబంధించినటువంటి ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈ విజయవాడ నగరంలో ఉదాహరణకి మన నియోజకవర్గమే తీసుకుంటే 1,96,000 సంబంధించినటువంటి ఇళ్ల మీద యూజర్స్ ఛార్జీల భారం పడబోతుంది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తాం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నటువంటి వాళ్ళు, వాటర్ సప్లై కనెక్షన్స్ ఉన్నటువంటి వాళ్ళు, రియల్టీ సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే వాటర్ కనెక్షన్స్ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే అసెస్మెంట్స్ పన్ను కట్టేటటువంటి వాళ్ళందరికీ తరఫున నగరపాలక సంస్థలు, అర్బన్ లోకల్ బాడీస్ అన్నిటికీ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అందరి దగ్గర పన్నులు వసూలు చేయాలి అని చెప్పని ఒక ఆలోచన చేసి ఆదేశాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ప్రజలందరూ కూడా మేము అనేక రకాలుగా 2,70,00,000 రూపాయలు డీబీటీ ద్వారా నేరుగా ప్రజల యొక్క అకౌంట్లో నిధులు పడితే దాన్ని పూర్తిగా తప్పుపట్టి ఆ రోజు ఈరోజు అప్పులు చేసి దుబారా చేసి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఎంతెంత డబ్బులు దుబారా చేశారో మనందరికీ కూడా అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా ఈ నెల 27వ తారీఖున కరెంటు ఛార్జీలు పెంచిన దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టబోతున్నాము. అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు కానీ, కార్పొరేటర్లు కానీ, నాయకులు కానీ, పెద్దలు కానీ, పార్టీ పెద్దలు కానీ, పార్టీ అభిమానులు కానీ, అలాగే ఈ కాలనీస్లో ఉండేటటువంటి వారందరూ కూడా, అలాగే కమర్షియల్ వాడేటటువంటి వారు, ప్రతి కేటగిరీలోనూ 4-5 కేటగిరీలు ఉన్నాయి. ఈ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేరుగా ఎఫెక్ట్ అయ్యేటటువంటి కార్యక్రమం ఏంటి అని అంటే అది కరెంటు ఛార్జీల పెంపు అని చెప్పిన కూడా రాష్ట్ర వ్యాప్తంగా 15,000 కోట్ల రూపాయలు ఈ
2 మాసాల్లో పెంచినటువంటి పరిస్థితి చూస్తే ప్రతి ఇంటి మీద కూడా యూనిట్కి గతంలో వాడినటువంటి యూనిట్కి ₹1,20 పెంచి వసూలు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్పారు. ఇది పూర్తిగా దోపిడీ ప్రభుత్వంలాగా మారిపోయింది. ప్రజలను ఆదుకునేటటువంటి ప్రభుత్వం కాదు అని చెప్పండి. ఈ కూటమి ప్రభుత్వము కుందేలైపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తాము. కాబట్టి పెద్ద ఎత్తున ధర్నా చౌక్లో ఆ రోజు ఉదయం 9 గంటలకల్లా అందరూ అక్కడ చేరిన తర్వాత అక్కడి నుంచి ర్యాలీగా ఎస్సీ గారి ఆఫీస్కి వెళ్ళటము, లేకపోతే డిఈ గారి ఆఫీస్కి వెళ్ళటము, ఏఈ గారి ఆఫీస్కి వెళ్ళటము, వెళ్ళి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్నటువంటి ఈ కరెంటు ఛార్జీలకి నిరసనగా తగ్గించాలి. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము 15,000 కోట్ల రూపాయల భారం మోపినటువంటి దాన్ని తగ్గించాలని చెప్పని, వెనక్కి తీసుకోవాలని, రోల్ బ్యాక్ చేయాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఆ రోజు అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. 2,967 మంది కనెక్షన్స్ ఉన్నాయి మనకు సెంట్రల్ లెవెల్. అంటే 200 యూనిట్లు లోపు వాడేటటువంటి వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అవంతా కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ సోలార్ పెట్టుకోవాలని, సోలార్ పెట్టుకున్న తర్వాత దాని ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి కరెంటుని వాడుకోవాలని చెప్పని అది పూర్తిగా ప్రభుత్వం వీళ్ళ మీద ఉక్కుపాదం మోపడం జరిగింది. ఇది దాదాపుగా 5,000 కలెక్షన్లు కలిగినటువంటి వీరందరూ కూడా అనేక సబ్స్టేషన్స్ పరిధిలో, అనేక డివిజన్స్ పరిధిలో వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం యొక్క వివక్షతకి, ప్రభుత్వం యొక్క అనాలోచితమైనటువంటి నిర్ణయాలకి ఇదే ఒక ఉదాహరణ అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ 27వ తారీఖు జరిగేటటువంటి కార్యక్రమాన్ని కార్యకర్తలు, ప్రజలు, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరికీ కూడా సమాచారం ఇస్తాం. అందరూ కూడా ఇందులో పాల్గొని తమ నిరసన తెలియజేయాలని చెప్పి కోరుతాం.